13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు. అంటే దాదాపుగా ఇది మొదటిసారి ఈ విధంగా గ్రామ సభలు నిర్వహించటం అనేది ప్రభుత్వం సంబంధించినటువంటి నేతలు ఎవరైతే కూటమి నేతలు ఉన్నారో వారైతే స్పష్టంగా చెప్తా ఉన్నారు. గతంలో గ్రామ పంచాయతీలని పంచాయతీ వ్యవస్థని ఆనాటి వైకాపా అధికారం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని, పంచాయతీ సర్పంచ్లకు అధికారాలు లేకుండా చేశారని, ఇష్టానుసారంగా వ్యవహరించారని చెప్పేసి వారైతే మండిపడ్డారు. సో మొత్తాన్ని చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి పాలన ఏదైతే ఉందో ప్రతి వ్యవస్థ ప్రతి శాఖ కూడా ప్రతి మంత్రి శాఖ కూడా రివ్యూలు జరగటం, మంత్రులు వారికి సంబంధించినటువంటి అంశాల మీద వెంటనే రియాక్ట్ అవ్వటం, ఎక్కడ ఏం జరిగినా వారి శాఖ సంబంధించి వెంటనే జరిగిపోతా ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. గత ప్రభుత్వంలో అయితే ఒకరే మంత్రి కూటమి నేతల విమర్శలు ఎదుర్కొన్నటువంటి సకల శాఖ మంత్రిగా విమర్శలు ఎదుర్కొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రమే ఏ అంశానికైనా వారు మీడియా ముందుకు వచ్చి స్పందించిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఇక్కడెక్కడా కూడా అలాంటి పరిస్థితి లేవు, అలాంటి వ్యక్తులు ఎవరో లేరు ఈ ప్రభుత్వంలో చెప్పుకోవచ్చు. ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించి ఏదైనా అంశాన్ని కనుక చర్చించాలి అంటే, ప్రజలతో మాట్లాడాలి అంటే నేరుగా ఆ మంత్రి శాఖకు సంబంధించి ఆ మంత్రే నేరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో వైసీపీ పాలనలో మొత్తానికి పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది అని కూటమి నేతలు అంటున్నటువంటి వ్యాఖ్యల్లో వాస్తవాలు ఎంత? అదేవిధంగా లక్షల మందికి 1వ తారీఖునే పింఛన్లు ఇవ్వగలిగారు చంద్రబాబు నాయుడు గారు అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు. వారినైతే పొగడ్తలతో ముంచెత్తినటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన దగ్గర నేర్చుకోవడానికి తానేమి చిన్నబోనని చెప్పేసి కూడా అన్నారు. తానేమి దాన్ని ఏదో నామూషిగా ఫీల్ అవ్వననేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సో దాదాపు 13,326 గ్రామ పంచాయతీలు అద్భుతంగా గ్రామ సభలు జరిగాయి. ఈ గ్రామ సభలు దేనికి ఉపయోగపడతాయి, మరి ఈ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి అనే అంశాలు చర్చిద్దాం. అదేవిధంగా ప్రభుత్వ భూములు కనుక కబ్జా చేస్తే ఊరుకోబోమన్నారు. బహుశా తెలంగాణలో హైడ్రా ఏదైతే ఉందో హైడ్రాకి ఒక కమిషన్ నియమించి ఎవరైతే అక్రమంగా బిల్డింగ్లు కట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మరి అవి కూల్చే ప్రక్రియ ఇక్కడ జరుగుతూ ఉంది. ఒకవేళ భవిష్యత్తులో మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ తరహా కమిషన్ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంటుందేమని కూడా అనుకోవచ్చు. సో పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకొస్తానంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి హామీ ఇచ్చారు. సో ఈ అంశాలన్నీ చర్చిద్దాం. పవన్ తెచ్చిన మార్పు ఏంటి, పంచాయతీరాజ్ వ్యవస్థలో తేవాలనుకుంటున్నట్టు మార్పులు ఏంటి అనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే వాటి హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం మొర్రాబ్ సురేష్ గారు గజపతి నగరం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కృష్ణారెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చిన్నపరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ నెట్ క్యాప్ మాజీ డైరెక్టర్ మనతోటి వైఎస్ఆర్సీపీ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. సో ముందుగా కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. సో గతంలో ఎంతమంది పంచాయతీ రాజ్ శాఖ మంత్రులుగా పనిచేసినప్పటికీ కూడా ఆ శాఖ మీద పెద్దగా ప్రజలు అటెన్షన్ ఉన్న పరిస్థితి లేదు. కేవలం ముఖ్యమంత్రితో పాటు హోంమంత్రి, రెవెన్యూ దాదాపు ఈ రెండే కొంచెం ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి. తర్వాత ఆర్థిక శాఖ, ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను, అటవీ శాఖను ఇవి ఎవరో కూడా పెద్దగా ప్రజలకి ఇప్పుడు కూడా వారు ఎవరో గతంలో పనిచేసిన వారంటే ఎవరో చెప్పే పరిస్థితి లేదు. సో ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా జనసేన అధినేత బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన వేస్తున్నటువంటి అడుగులు చూస్తూ ఉంటే, గ్రామ సభలు నిర్వహిస్తూ ఉంటే ఏదైనా భవిష్యత్తులో ఒక కొత్త తర రాజకీయానికి తెర దించుతారని అనుకోవచ్చా కృష్ణారెడ్డి గారు? బ్రహ్మనాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ మనం గ్రామీణ ప్రాంతాలు 65%, పట్టణ ప్రాంతాలు 35%. అంటే రెండో వంతు గ్రామీణ ప్రాంతాలు, ఒక వంతు పట్టణ ప్రాంతాలు ఉన్నట్టు. అంటే గ్రామీణ ప్రజానికం కూడా ఎక్కువ. కానీ ఆ విధమైనటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత కానివ్వండి, గ్రామీణ ప్రజల యొక్క సంక్షేమం గురించి కానీ ప్రభుత్వాలు పాలకులు అంత పెద్ద శ్రద్ధ పెట్టినటువంటి పరిస్థితులు అయితే గతంలో లేవు. ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉండేటువంటి క్రమము. గ్రామీణ ప్రాంతాలంటే రైతులకు సంబంధించిన వ్యవసాయ కూలీలు, వాళ్ళకి సంబంధించినటువంటి అంశం రైతువారీ వ్యవహారంగా ఉంటుందన్నమాట. వాళ్ళకన్నా కూడా పట్టణాల్లో ఉండేటువంటి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వీళ్ళు ఓకల్ సెక్షన్ గా ఉంటారు.
వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు బయటికి ప్రపంచానికి తెలుస్తాయి. వాళ్ళు ఏదన్నా సరే సమస్యలు ఉన్న నిరసనలు కూడా తెలియజేయటం అవి కూడా ఉంటాయి. అందుకోసమనే గ్రామీణ ప్రాంతాల యొక్క వాయిస్ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉండదు. దీంతో ఇది జనరల్ గా జరిగేటువంటి ఒక ప్రక్రియ. అయితే గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామం ఏమిటి అని అంటే, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి వాళ్ళ ఆ ఎజెండా గాని పాలన గాని మొత్తం వ్యవహారం ఏంటి అని అంటే, వాళ్ళు చెప్పినటువంటి ప్రకారంగా, అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారంగా 1,90,00,000 కుటుంబాలకు 2,70,000 కోట్ల రూపాయలు మేము డీబీటీ ద్వారాగా 5 ఏళ్లలో పంపిణీ చేశాం. ఇది అసలు ఆ ప్రభుత్వం యొక్క పాలన యొక్క మొత్తం వ్యవహారమే ఇదే. డీబీటీ ద్వారాగా నవరత్నాలకు సంబంధించినటువంటి వివిధ పథకాలకి నేరుగా డబ్బులు పంపిణీ చేయటం అనేటువంటిది ఒకటే అంశం. ఇక మిగతా అన్ని విస్మరించటం అనేటువంటిది జరిగింది. అందుకనే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు, ఎంపీడీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ అన్నిట్లో 75-85% అన్ని వాళ్లే గెలిచారని గెలిచారు కూడా. ఎందుకు అనంటే కొన్నిట్లు తెలుగుదేశం పోటీ చేయాల, అసలు పోటీ చేసేటువంటి పరిస్థితులు రాలేదు, ఇవన్నీ వేరే అంశం, ఆడి జోలికి వెళ్ళను. కానీ గెలిచినటువంటి సర్పంచులు, గెలిచినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వాళ్ళందరూ మొన్న ఎన్నికల్లో పనిచేసి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోయేది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ స్థానిక ప్రజాప్రతినిధులు ఎవ్వరూ కూడా వైసీపీ కోసం పనిచేయాలి వాళ్ళు. అందుకని ఇంత ఘోరంగా ఓడిపోయింది. ఎందుకు వాడు పనిచేయలేదు అంటే, పంచాయతీలని అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక సంస్థల మొత్తాన్ని కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. కేవలం డీబీటీ సంక్షేమ పథకాలు ఇవి తప్ప వేరే లేవు. ఇంకా ఏ వచ్చినా సరే డబ్బులను వాడుకోవటం, వాటిని లోపలేసుకోవటం అనేటువంటి పద్ధతిలో ప్రభుత్వం వెళ్ళింది. గ్రామ పంచాయతీలకి అదేవిధంగా స్థానిక సంస్థలకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులను కూడా ప్రభుత్వమే వాడేసుకున్నటువంటి పరిస్థితి, అసలు వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ ఖాతాల నుంచి డబ్బులు లాగేసుకున్నటువంటి పరిస్థితి. దీంతో వైసీపీకి సంబంధించినటువంటి సర్పంచులు కూడా కడపలో కూడా, పులివెందలలో కూడా చెప్పలు పట్టుకొని అడుక్కుంటూ నిరసనలు తెలియజేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అదే విధంగా కొన్ని చోట్ల అయితే చెప్పులతో తమ చెంపలు తమే వాయించుకున్నటువంటి సర్పంచులను కూడా చూసాం నిరసన తెలియజేసి. వలసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, సర్పంచులే వలసపోయిన వాళ్ళు ఉన్నారు, ఊరు గ్రామం వదిలిపెట్టి పని లేక బతకడం కోసం కొంతమంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకో తెలుసా, ఉండేటువంటి గ్రామ పంచాయతీ ఏదో ఒకటి చేయలేకపోవటం కాదండి సమస్య. ఒక బల్బు అడిగితే వేయలేడు, అదే విధంగా చిన్న కుళాయికి సంబంధించినటువంటి సమస్యని చేయలేడు. నువ్వేం సర్పంచ్ అని అతను అవమానపరుస్తుంటే ఏం చేయగలడు? రెండో సమస్య ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ వైసీపీ వాళ్ళకి మీరు ఏం పర్వాలేదు, మీకు ఏమి పనులు లేవు అని అంటున్నారు కదా, మీకు ఈ ఊర్లో గ్రామ వార్డు సచివాలయం బిల్డింగ్ మీరే కట్టుకోమని ఇస్తున్నాను, అదే విధంగా గ్రామంలో కట్టేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇలాంటి బిల్డింగ్స్ కొత్తగా కట్టాడండి. ఈ కట్టిన కాంట్రాక్టర్లు వాళ్ళకే ఇచ్చాడు, కానీ డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు ఆ విధంగా అప్పులు పాలైనటువంటి పరిస్థితి, ఆ విధంగా ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇది ఒకటండి. ఎన్నికలకే ఖర్చు పెట్టుకొని బిల్డింగ్లు కట్టి పూర్తిగా నష్టపోయారు. ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితి. ఎందుకు చేయలేకపోయారంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయండి. ఏం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయనక్కర్లేదండి, అన్ని కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా వాళ్ళకి నిధులు ఇచ్చేటువంటి వ్యవస్థ మనకు ఉంది. దాన్ని కూడా వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ ఖాతాల నుంచి లాక్కున్నాడు. అందుకని ఈ ప్రభుత్వము ఇప్పుడు 13,326 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి దాంట్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి, గ్రామ పంచాయతీలకు ప్రత్యేకమైన హక్కులు, అధికారాలు ఉన్నాయి, వాటిని మేము గౌరవిస్తున్నాం అనేటువంటి ఒక సందేశాన్ని ఈ ప్రభుత్వం ఇచ్చింది. మీ హక్కులు ఎక్కడా కూడా హరించము, గత ప్రభుత్వం లాగా మీ హక్కులు మీకే, మీ నిధులు మీకే ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చాయి, సో మీరు స్వేచ్ఛగా పరిపాలన చేసుకోవచ్చు, గ్రామానికి మీరే పెద్ద ఇండికేషన్ ఇచ్చినట్టే కదా సార్? ఖచ్చితంగా ఇచ్చారండి మీరు. ఇది ఈ ప్రభుత్వము కనిపెట్టి గ్రామ సభలను కనిపెట్టటమో ఇవన్నీ కాదండి. మీరు ఒక అంశాన్ని గమనించండి, ఉన్నటువంటి అధికారాలను మీకే ఇస్తాము అనేటువంటిది ఈ ప్రభుత్వం చెప్తుంది. గత ప్రభుత్వం ఉన్నటువంటి అధికారాలను లాగేసుకున్నది. ఇదే తేడా. మీరు గమనించండి, మన రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 73 ప్రకారంగా గ్రామ పంచాయతీలు, అదేవిధంగా ఆర్టికల్ 74 ప్రకారంగా మున్సిపల్ కార్పొరేషన్ లో గ్రామ సభలు నిర్వహించడం కానివ్వండి, ఈ అన్ని అధికారాలు
మీరు ప్రజాస్వామ్యంలో చట్టసభలంటే ఒక దేవాలయంతో సమానం. అవును. దేశం అంటే పార్లమెంట్ అంటే చట్టసభ, అదే విధంగా రాష్ట్రం అంటే అసెంబ్లీలు, అదే విధంగా శాసన మండళ్ళు, శాసనసభలు. కానీ గ్రామం అంటే పంచాయతీ. అవును. దీని పంచాయతీకి ఉన్నటువంటి హక్కు, అధికారము పార్లమెంటుకి ఎంత అధికారం ఉందో, అసెంబ్లీకి ఎంత అధికారం ఉందో, గ్రామ పంచాయతీకి అదే అధికారం ఉందండి. ఎమ్మెల్యేకి ఎంత అధికారాలు ఉన్నాయో, ఎంపీకి ఎంత అధికారాలు ఉన్నాయో, సర్పంచ్కి కూడా అదే అధికారాలు ఉన్నాయండి. ఇది ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ 243K క్లాజ్ 2A ప్రకారంగా గ్రామ సభలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి అధికారాలను రాజ్యాంగం అప్పుడే పొందుపరచడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ గ్రామ సభలు నిర్వహించాలనేటువంటిది రాజ్యాంగ సవరణలో 73, 74 ప్రకారంగా గ్రామ సభలు నిర్వహించాలి, ఎలా నిర్వహించాలి, ఎప్పుడు నిర్వహించాలి అన్ని నిర్దేశించబడ్డాయండి. ప్రతి సంవత్సరం 4 సార్లు గ్రామ సభలు నిర్వహించాలండి. జనవరి 2, అక్టోబర్ 3, ఏప్రిల్ 14, జూలై 1 ఈ 4 సార్లు కంపల్సరీగా మ్యాండేటరీగా గ్రామ సభలు నిర్వహించాలండి. ఆ సభలో ఏం చర్చిస్తారు సార్? ఆ సభలో ఏం చర్చిస్తారు, ఏం తీర్మానం చేస్తారు? కీలకమైనటువంటి 29 అంశాల మీద చర్చిస్తారు. ఓకే. 29 అంశాలు అవేంటి అనేది కూడా రైతులకు సంబంధించినటువంటి అంశాలు, అదే విధంగా కమ్యూనిటీకి సంబంధించినటువంటి హాల్స్, గ్రంథాలయం, పెన్షన్లు, అక్కడ ఉండేటువంటి సమస్యలు, అక్కడ ఉండేటువంటి మురుగునీరు సమస్య, లేకపోతే అక్కడ ఉండేటువంటి తాగునీటి సమస్య, ప్రజలు ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యలో వాళ్ళ సేవలకు సంబంధించినటువంటి ప్రతి అంశాల మీద అక్కడ ఈ సమావేశాలు పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ తీర్మానం మేరకు నిర్ణయాలు జరగాలండి. ఈ గ్రామ సభలు ఈ 4 సార్లే కాదండి, 4 సార్లు మాత్రమే కాకుండా ఆ గ్రామంలో ఉండేటువంటి 10 నుంచి 50% మంది ప్రజలు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు సభ పెట్టాలండి. ఎన్నిసార్లు అయినా సభ పెట్టాలి. గ్రామ సభలకు ఉండేటువంటి ఒక అతి పెద్ద అధికారం ఏందో మీకు నేను అర్థమయ్యేటట్టు ఒక్క మాటలో చెప్తానండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ఇష్టం వచ్చినట్టు అన్ని చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నది కదా గత ప్రభుత్వంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి ప్రాంతంలో ఉండేటువంటి 29 గ్రామాలను కలిపి ఒక మున్సిపాలిటీ చేయాలనుకున్నది. కొన్ని గ్రామాలని మంగళగిరి మున్సిపాలిటీలో కలపాలనుకున్నది, కొన్ని గ్రామాలని తాడేపల్లి మున్సిపాలిటీలో కలపాలనుకున్నది. ఏం చేయాలి మరి? దానికి గ్రామ సభలు పెట్టకుండా కుదరదండి. అందరి అభిప్రాయం సేకరిస్తారు. అది రాజ్యాంగం కాదు ఇచ్చారు, మ్యాండేటరీ. నువ్వు ఖచ్చితంగా దాంట్లోకి వెళ్ళి చేసిన తర్వాత గ్రామ సభలు పెట్టారు 29 గ్రామాల్లో. 29 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాది మున్సిపాలిటీ చేయడానికి వీల్లేదు, ఇది రాజధాని, సిఆర్డీఏ పరిధి మేము ఒప్పుకోమని తీర్మానం చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోక ముడిచి మున్సిపాలిటీని చేయలేకపోయిందండి. అది గ్రామ సభ యొక్క పవర్. గ్రామ సభకి అంత ప్రాధాన్యత రాజ్యాంగం కల్పించింది. అయితే పవర్స్ ఇంతకు ముందే ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ ఆ పవర్స్ మీ పవర్స్ మీకే ఉంటాయి. ఆ పవర్స్ మేము లాక్కోము. మీకు కావలసినటువంటి హక్కులు, అధికారాలు, మీ గౌరవాన్ని మేము తగ్గించమనేటువంటి విధంగా ఈ రోజున డిప్యూటీ సీఎం గా, పంచాయతీరాజ్ మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ ఈ విధమైనటువంటి చొరవ చూపటం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకోవటం. ఎందుకు తీసుకున్నది ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం అని అంటే నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను. ఇది నిజాయితీయా లేకపోతే గ్రామ పంచాయతీలు మేలు చేయాలనుకుంటున్నారా వేరే అంశం అండి. ప్రతిసారి రాజకీయ పరమైనటువంటి అంశాలు కూడా దీని వెనక దాగి ఉంటాయి. ఎందుకున్నాయి దీంట్లో అంటే గ్రామ పంచాయతీలు, గ్రామాలకు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున అనేక పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వాటిని కేంద్రం నుంచి అనేకమైనటువంటి రూపాయల్లో మనం లబ్ధి పొందాలి. అందుకు ఇప్పుడు గ్రామ పంచాయతీలు, గ్రామ సభలు దీని ద్వారా పనికి ఆహార పథకం విషయంలో పెద్ద ఎత్తున మనం నిధులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. మన డెవలప్మెంట్ ఒక అవకాశం. రెండవ అంశం ఏంటంటే రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, అదే విధంగా దీనికి సంబంధించినటువంటి కార్పొరేషన్లకు సంబంధించి వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు. వాళ్లే కదా వీళ్ళు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళందరినీ గినా మనం గినా ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం అంటే తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం గినా తీసుకున్నాం అనుకోండి, ఇంకేముంది అంత బలాన్ని, వాళ్ళ బలాన్ని మనం లాక్కున్నట్టు అవుతుంది అనేది ఈ రోజున అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి యొక్క వ్యూహం. ఇది రాజకీయ వ్యూహం.
వాళ్ళ యొక్క చేతకానితనం వాళ్ళ నిర్వీర్యం చేశారు. ఎస్ మీకు అండదండలు ఇస్తాం, మీరు రాజకీయంగా మాతో ఉండండి, మేము మీకు కావాల్సినటువంటి హక్కులు అధికారాలు ఇస్తాం, గౌరవిస్తాం. అంటే మెజారిటీ అంటే సింబల్ తో గెలిచే పరిస్థితి కాదు కాబట్టి పంచాయతీలకి అయినా మద్దతుదారులుగా గెలుస్తారు కాబట్టి మెజారిటీ సర్పంచులు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే కాబట్టి ఇప్పుడు వాళ్ళందరికి కూడా అధికారాలు ఇస్తూ హక్కులు కల్పిస్తే వారందరూ కూడా కూటమి ప్రభుత్వానికి జై కొడతారు. ఇప్పుడు మీకు కుప్పంలో ఏం జరిగిందండి? కుప్పం మున్సిపాలిటీ చంద్రబాబు నాయుడు కుప్పం మున్సిపాలిటీని కూడా గెలవలేపాడు. కుప్పం మున్సిపాలిటీ అంతా వైసీపీ గెలిచింది. రేపొద్దున చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోతాడని ప్రచారం చేశారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కుప్పంలో ఉండేటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం క్యూ కట్టి తెలుగుదేశం పార్టీలో చేస్తున్నారు. వాళ్ళు పార్టీ తరఫున పోటీ చేశారు కాదనటంలా. పార్టీ మారేటువంటి హక్కు అధికారం వాళ్ళకు కూడా ఉంటుంది కదా. కాబట్టి ఎక్కడ గౌరవం ఉంటుంది, ఎక్కడ హక్కులు అధికారాలు ఉంటాయి, ఎక్కడ నిధులు ఉంటాయి వాళ్ళు పనిచేయడానికి అనేటువంటి దాని మీద మారేదానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేతులారా చేసుకున్నటువంటి తప్పులు. ఆ తప్పుల్ని ఈ రోజున అవకాశంగా వాడుకుంటుంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వము. వీళ్ళు గినా ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారంగా గ్రామ పంచాయతీలకి మున్సిపాలిటీలకు గిన స్థానిక సంస్థలకి ఈ హక్కులను గిన కల్పిస్తే ఖచ్చితంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి జై కొడతారనటంలో ఎటువంటి